రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి మేరకు ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నీటి అక్రమాలపై జరిగిన నిరసన సభలో పోలీసులు లాఠీచార్జీ చేసి విద్యార్థులను ఘోరంగా కొట్టడం జరిగింది, క్రూరంగా హింసించడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున గారు కూడా ఈ ఖండించి అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ధర్నా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని అరెస్టు చేయడం జరిగింది. ఇది అమానుషం, ఇది అప్రజావిక ప్రజాస్వామ్యం నడుస్తుంది. మోదీ గారు ఒక ప్రధానమంత్రి అయిన నుంచి ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు చేస్తూ ప్రజల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన ఒక విరుద్ధమైన భావజాలను వ్యక్తం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులు అంత పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేసి వాళ్ళ గురంగా ఆత్మహత్యల పాలు చేసినప్పుడు ఒక మహిళకైతే మొత్తం కొడితే నడుము వెన్నుభాగం విరిగిపోయి ఆమె ఘోరంగా ఏడ్చుకుంటే టీవీలో మాట్లాడుతుంది. నిజంగా ఒక్కొక్క సంఘటన చూస్తుంటే, ఒక్కొక్క చూస్తుంటే గుండెలని పిండి చేసుకొని మూలంతో కొడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు, లాఠీచార్జ్తో కొడుతున్నారు, ఘోరంగా చూస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అమర్శమైన స్టేజ్ అయింది. ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి గెలిచింది కరెక్టే, కానీ కాకపోతే అంటే విద్యార్థులకు జరిగిన అన్యాయాలన్నీ వాళ్ళు చెప్పుకుందామని చెప్పి నిరసన చెప్పి శాంతియుతంగా పోయి ఆయన దగ్గర నిరసన కార్యక్రమం చేస్తుంటే ఆయన పట్టించుకోకుండా పోలీసులకు చెప్పి రెచ్చగొట్టించి దాడి చేపిస్తుంది. ఆయన ఇవాళ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ చెప్పి ఆయన విద్యాశాఖ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి ఉన్నాడో ఆయన 1997లో ఆయన కూడా అప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా విద్యాశాఖ ఏబీవీపీ నుంచి ఆయన కూడా నీటి అక్రమాల మీద కూడా ఆయన నిరసన వ్యక్తం చేసిండు. మరి ఇలా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉండి కూడా ఇలా దాడి చేసి ఎంతో సమంజసం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మోడీ గారికి, అయ్యా మీరు రాజీనామా చేస్తారా, లేకుంటే మీ ధర్మేంద్ర ప్రధానమంత్రి మీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేపిస్తారా? చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మీ బీజేపీ పార్టీకి మాత్రం బొందబెట్టే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం తప్పకుండా మీరు ఒకసారి మన్నించాలని చెప్పి మేము మీడియా ద్వారా మేము కంపకానికి వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.